హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి వంకాయ కర్రీ. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి అని తింటారు. సూపర్ ఉంటుంది టేస్ట్. చూడండి, లేత వంకాయలుతో కర్రీ ఎలా చేస్తాననేది. ఇక్కడ చపాతీలు చేసేసాను. ఈ వంకాయ కర్రీలోకి చపాతీలు అయితే ఇంకా టేస్ట్ ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా ప్రాసెస్ అయితే చూడండి. ఫస్ట్ ఆనియన్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి వంకాయలు, టమాటాలు, మెంతం కూర వేయడం మర్చిపోవద్దండి. ఎందుకు అంటే మెంతం కూరనే చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీలో. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసి కరివేపాకు, ఆనియన్, కొంచెం ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసేసి వంకాయలు సన్నగా కట్ చేసిన వంకాయలు, టమాటాలు వేసి ఇందులోనే మెంతం కూర అండ్ కారపొడి, తర్వాత వచ్చేసి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇంకా నీళ్ళు అయితే వేయొద్దండి. ఇందులో వచ్చే నీళ్ళతోనే ఈ కర్రీ మగ్గిపోతుంది. ఒక విజిల్ పెట్టాను అనమాట, అంతే. ఇంకా సూపర్ అంటే సూపర్ రెడీ అయ్యింది వంకాయ కర్రీ. చూడండి, ఒక నిమిషంలో మంచిగా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించేశాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. నా ఛానల్ని లైక్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్. సబ్స్క్రైబ్ మాహిరా ఛానల్.